హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు నిషు ఛానల్. ఈరోజు మా ఊరి క్రిస్మస్ వేడుకలు ఎలా జరిగాయో చూద్దాము పదండి. ఇది మా ఊర్లో ఉన్న చర్చ్ అండి. చాలా పెద్దది. అందరూ ప్రేయర్ అయిపోయి ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. లోపలంతా పెయింటింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఎలివేషన్ కానీ చాలా బాగా చేశారు. చూడండి రూఫ్ చూపిస్తాను ఎంత బాగుందో. ఇంకా ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిపోదాము. పిల్లల ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందండి. వీళ్ళు డ్యాన్స్ బాగా చేస్తున్నారు. క్రిస్మస్ వస్తే ఈ ఊర్లో అందరూ చాలా బాగా డెడికేటెడ్గా పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో. తర్వాత దీపాలతో డ్యాన్స్ చేశారండి. వీళ్ళు ఒరిజినల్ దీపాలు తీసుకొని వాళ్ళ దేవుడికి ప్రార్థిస్తూ డ్యాన్స్ వేశారనమాట. చూడండి త్రూ అవుట్ సాంగ్ మొత్తం దీపాలని చేతిలో పెట్టుకొని డ్యాన్స్ వేశారు. చిన్న చిన్న స్టెప్సే అండి, చాలా స్లో స్టెప్స్, చిన్న చిన్న స్టెప్స్. అందరూ మ్యారేజ్ అయిన వాళ్ళు అనమాట. చాలా బాగా వేశారు. కష్టమై అనిపించలేదు, బోర్ కూడా కొట్టలేదు. చాలా బాగా వేశారు. అందరూ డెడికేటెడ్గా వచ్చి ఈ ఊర్లో పెద్దల నుండి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ ఒక అంకల్ నిలబడుకున్నారు కదా, అంకల్ అయితే యాంకర్ అనమాట. చాలా కామెడీ చేస్తారు. చాలా హ్యాపీ అనిపించిందండి. వీళ్ళ ప్రోగ్రామ్స్ చూడడం చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళు ఎన్ని బాధలు ఉన్నా కానీ వీళ్ళ పండగకి చాలా సంతోషంగా ఉంటారు. అందరినీ కలుపుకొని ఫంక్షన్ చేసుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదండి క్రిస్మస్ పండుగ. అందరూ వీళ్ళు ఏ కల్మషం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడడం, తర్వాత అందరినీ మంచిగా ట్రీట్ చేయడం, ఎవరిని కించపరిచి మాట్లాడకుండా అందరినీ మంచిగా కలుపుకొని మాట్లాడడం, ఇలాంటివన్నీ చూశానండి ఈ ఫెస్టివల్లో. వీళ్ళందరూ 1 మంత్ నుండి ప్రాక్టీస్ చేశారంటండి. ఇంట్లో పనులన్నీ చూసుకొని ఈవినింగ్ వచ్చి చర్చ్ దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేసి మళ్ళీ వెళ్ళే వాళ్ళంట. చాలా డెడికేటెడ్గా చేశారు. చాలా హ్యాపీ అనిపించింది ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం. డాన్స్లే కాదండి, డ్రామాలు వేశారు, తర్వాత ప్రైజెస్ పెట్టారు. ఇంకా మరెన్నో ప్రోగ్రామ్స్తో ఈ ఫంక్షన్ని ముగిశారండి. తర్వాత మేము కూడా ఇంటికి వచ్చేసాము ఈ ఫంక్షన్ చూసుకొని వీడియో తీసుకొని. నిషు అయితే అప్పటికే నిద్రపోయినాడనమాట. సో నిషుని అందుకే వీడియో తీయలేదు. తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. మరుసటి రోజు క్రిస్మస్ అనమాట. ఆ క్రిస్మస్కి అటెండ్ అయ్యాము. చూస్తే ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టారండి చర్చ్లో. చూడండి ఎంత బాగుందో. లైటింగ్స్ అంతా పెట్టారు. ఈ క్రిస్మస్ ట్రీకి ఒక ప్రత్యేకత ఉంది, స్టోరీ ఉంది అని చెప్పారు. బట్ అది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేంత ఇది లేదండి. చాలా షార్ట్ వీడియో అనమాట. ఇంకొకసారి షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ క్రిస్మస్ ట్రీ దగ్గర వీడియో తీసుకుందాం అనుకుంటే అక్కడ ఉండట్లేదన్నమాట. భయపడి వచ్చేస్తున్నాడు మళ్ళీ నా దగ్గరికి. సో వీడియోకి ఫోటోకి పోజ్ ఇచ్చాడు కదా చాలే అని అనేసి వదిలేశాను.
తర్వాత అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి, ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళు సాంగ్స్ పాడినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు కదా, అవి ఉన్నాయి. సో నిషుతో ట్రై చేయించాము, ఒకసారి వినండి. నిషా இல்ல ப்ரோ, பாவத்தை தவிர ஏசு உயிரோடு இருக்காரு. அவங்க போற தமிழ் வாய்க்குள்ள வெள்ளி மாசம் கேட்டு ஆண்டவனுக்கு நமஸ்காரம் வாழ்க்கையெல்லாம் சொல்லிக்குவோம். வார்த்தை பாடி துண்டில போட்டா வாய்க்குள்ள வெள்ளி மாதம்
ఇదండి మన ఈ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. మీరందరూ బాగా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.